ఓం సాయి నమో నమ, శ్రీ సాయి నమో నమ. ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. చూసారా బావగారు, నీలాంబరికి హరి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి, ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో. ఓకే ఓకే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. హరిని టెన్షన్ పెట్టొద్దు. ఆల్ గో అవే, గో అవే. అబ్బా, పొరపాటున బుద్ధి తక్కువై నాతో పాటు ఒక వారం అమెరికా తీసుకెళ్లాను బావా. అప్పటి నుంచి మొదలైంది ఈ ఇంగ్లీష్ టార్చర్. ఏంటండి మరీను, మీరు కూడా అలా అంటే ఎలా? ఆల్ గో 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 అవే. నువ్వు పారిపోయావని తెలిసి నిన్నే తలుచుకుని ఏడ్చి ఏడ్చి ఇలా చూడు, 23వ టవల్ కూడా ఎలా తడిచిపోయిందో. నేను ఫైనల్ గా చెప్తున్నాను, నాకు కాబోయే కోడలు నీలాంబరే. నువ్వెన్నిసార్లు పారిపోయినా వీళ్ళని నొదలర్రా. ఈసారి నువ్వు పారిపోయినప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళు, కాస్త బరువన్నా తగ్గుతుంది. రే, ఏంటి నిజంగానే పారిపోయావా లేదా నా మీద మోజు పడి నన్ను పెళ్లి చేసుకోవాలని నేను ప్లాన్ వేసావా? దానికన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్. నాకేదో డౌట్ గా ఉందిరా. ప్రతిసారి పారిపోతావు కానీ దొరికిపోతావు. నా ఆర్మ్స్ కి నా ఫిగర్ కి ఏ ఆర్నాల్డో ఈ మైక్ టైసన్ దొరకాలని రోజు కలలు కంటున్నాను. నా జీవితాన్ని నాశనం చేయకరా ప్లీజ్. ఆ ముక్కేదో నువ్వే చెప్పించవచ్చుగా. ఎప్పుడు ఏడుస్తూ మంచి అమ్మాయిలా సీన్ క్రియేట్ చేసే బదులు నాకెందుకు చెడ్డ పేరు? అదేదో నువ్వే చెప్పు. ఇదెక్కడ న్యాయమే? చెడు, నీకు ధైర్యం ఉంటే చెప్పు, లేదా ఇక్కడి నుంచి పారిపో. ఎంత వేగంగా పారిపోయినా ఊరంతా వచ్చి పట్టుకుంటున్నారే. ఓకే, చెప్పకుండా పారిపోతేనేగా ప్రాబ్లం. చెప్పి వెళ్తే
చెప్తే వదులుతారా ఏంటి? అది కాదు, నేను చెప్పినట్టు చెప్పు. ఇదిగో, జీవితంలో నాకు లక్ష్యం ఉంది, అది నెరవేరకుండా నేను పెళ్లి చేసుకోను అని ఏదో ఒక స్టోరీ చెప్పి వెళ్ళిపో. అలాంటి ఏ లక్ష్యం నాకు లేదే. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏమైందమ్మా? ఏమైంది? ఏంటి? హరి నిన్నేమన్నా అన్నాడా? నేనేం చేయలేదు. నాన్న నాన్న నేను జీవితంలో ఏ పని చేయకుండా తిరిగి హరిబాబుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నేను అరే ఏడుస్తున్నాను. ఊరుకో. అసలు ఇప్పుడు ఏమైందని? ఊరుకో ఊరుకో. ఉద్యోగమే కదా కావాల్సింది. బావా వాడికి మీ పార్టీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇప్పుడు ఏం చేద్దాం? అంతే. అయ్యో నాన్న, అంత మాట అనకండి. కన్న కొడుకుని ఇలాగా అవమానించేది. నా లక్ష్యానికి ఒక విలువే లేదా? ఏంటా నువ్వు మళ్ళీ ప్లాన్ వేస్తున్నావా? ఫైనల్లీ వాట్ డు యు వాంట్ టు? ఆ, ఆ, నా చెప్పరా? లక్ష్యం ఏంటంటే పీకు. నేను హైదరాబాద్ వెళ్ళి కష్టపడి ఉద్యోగం సంపాదించి మొదటి నెల జీతం చేతికి రాగానే నేను ప్రయోజకుడిని అవుతాను. అప్పుడే మా పెళ్లి చేయండి. కరెక్ట్ చెప్పానా? హ్యాండ్ గివ్. నీ మొగుడు ఉద్యోగం చేయాలి అంతేగా? తమ్ముడు అన్న. అల్లుడు హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయి. మొదటి నెల జీతం రాగానే పెళ్లి. నవ్వమ్మా, ఇంకేంటి నవ్వు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి అల్లుడు గారికి. బెస్ట్ ఆఫ్ లక్. ఉద్యోగం గ్యారెంటీ. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఓకే కదా? రే సీనుగా, త్వరగా రారా. శతమానం భవతి శతాయు పురుష స్వామి, శతేంద్రియే. మొదటిసారి నీ గుడికి వచ్చి కోరుకుంటున్నాను. నువ్వు నిజంగా పవర్ఫుల్ దేవుడు అయితే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఉద్యోగం రాకుండా చూడు స్వామి. బాబు పొరపాటు, తప్పుగా కోరుకుంటున్నావు. లేదు పంతులు గారు, నేను కరెక్ట్ గానే కోరుకుంటున్నాను. నాకు నిజంగానే ఉద్యోగం రాకూడదు. ఆహా, ఇన్నేళ్ల నా పూజారి జీవితంలో ఇలా కోరుకున్న అబ్బాయిని నిన్నే చూస్తున్నాను. సెల్ ఫోన్లు నాట్ అలౌడ్. Sorry. బయటికి వెళ్ళి మాట్లాడండి. హలో నీలాంబరి, నువ్వు అస్తమానం ఫోన్ చేయకే. ఇది ప్రసాదం కాదు, బొట్టు. అన్నాళ్ళుగా ఏ కోరిక కోరకుండా గుడికొచ్చే ఒకే ఒక అమ్మాయి నువ్వే. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా రాలేదేంట్రా? ఏటి కాబరా వత్తదిలేరా. పద పద. వాళ్ళని ఎందుకు చూస్తున్నా? ముందుకు చూసి డ్రైవ్ చేయి. ఇప్పుడు ఎందుకు ఆపావు? నువ్వుండు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వెంట పడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరూ మనల్ని చూస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఎందుకు? వెళ్దాం పద. నువ్వు ఆగవే. ఏ ఇట్రా. పిలుస్తోందిరా. ప్లీజ్ పదవి. ఉమ్. మీ ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంటి కాదు, లవ్. నా ఫ్రెండ్ మహేష్ బాబు మీ ఫ్రెండ్ డీప్ గా లవ్ చేసేస్తున్నాడు. ఏం లేదు, మీరే ఎలాగైనా మీ ఫ్రెండ్కి నచ్చజెప్పి ఆ లవ్ బర్డ్స్ ని కలిపేసినారనుకోండి, ఆ తర్వాత మన లవ్ సంగతి చూసుకోవచ్చు. ఓ అదోటందేటి. ఇట్రా. ఇట్రా. మా వెనక ఊరికే తిరిగి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఏదైనా పని చేసుకుంటూ మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ గా ఉండొచ్చు కదా. ప్లీజ్ ఏడవద్దు, నేనేం అనలేదు. ఆపు, ఆ ఏడు బాబు. హరితలాగే నేను అనాథనండి, నాకు కూడా ఎవరు లేరు. నేను చెప్పేది వినండి. అనాథలవ్వడం మన తప్పు కాదు, అది గుర్తు చేసుకుని ఏడుస్తూ కూర్చోవడం తప్పు. చూడండి, నాకు కొన్ని ఆశలున్నాయి. ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని బోలెడంత మంది పిల్లల్ని కని అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబంలో నేను ఒకరితినై చిన్న చిన్న అలకలతో ప్రేమగా కొప్పడే వాళ్ళ మధ్య సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. మీరు అలాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. టేక్ కేర్. బాయ్. వాడిని అవాయిడ్ చేయడం కోసమే కదా అలా చెప్పావు? లేదు, నా మనసులో ఉన్న మాటే చెప్పాను.
వై యు ఆర్ స్టాండింగ్ హియర్? హే, నీకు మళ్ళీ ఎస్ఎంఎస్ ఇవ్వాలా? గో టు యువర్ సీట్. సరే సార్. గో. ఇడియట్స్ అని కాన్సన్ట్రేట్ చేయండి వర్క్ మీద. ఆఫీస్కు రావడం, కబుర్లు చెప్పటం, డిసిప్లిన్ లేదు. హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. వై యు ఆర్ వర్కింగ్ 24 hours? నాన్ సెన్స్. హే యూ, వై ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నావు? ఏం లేదు సార్, Huh? లిప్స్టిక్ సారీ మ్యాచింగ్ వేసుకోవాలా బ్లౌజ్ మ్యాచింగ్ వేసుకోవాలా అర్థం కావట్లేదు. ఐ విల్ టెల్ యూ, 1 minute. నీ లేత రోజా పెదాలకు లిప్స్టిక్. మన కస్టమర్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇదేమన్నా ఫస్ట్ టైం అంటారా? ఇంతకు ముందు ఎప్పుడు బౌన్స్ కాలేదా? ఈ మ్యాటర్ ఇప్పుడు వచ్చి చెప్పాలా? నీ బోర్డు లెక్కలు చెప్పి నా 3 ముక్కలు చేయకు. వెళ్ళి నీ సీట్లో కూర్చోపో, లేకపోతే ఉద్యోగం ఊరి ఇంట్లో కూర్చుంటావు. వెళ్ళు ఇట్రా. సార్. గో. సారీ, ఏదో చెబుతుంటే మైండ్ డివేట్ అయింది. అది అదే సార్, నా లేత రోజా పెదాలకి లిప్స్టిక్ అవసరమా? వాట్ ఏ మెమరీ పవర్, మైండ్ బ్లోయింగ్. యు డూ వన్ థింగ్. వాటికి నీ లేత రోజా పెదాలకు నీ శారీ మ్యాచింగ్ బెటర్. ఓకే ఓకే. ఓకే. అరే లక్కీ, ఇట్రా. ఇక్కడ కొంచెం హెల్ప్ చేయి. అరే చే, నాకు కదే, మీ అక్కకి. ఓకే డార్లింగ్, బాయ్. Bye. నేను నా రూమ్ లో ఉంటాను, నువ్వు ఎప్పుడైనా వస్తే. బాయ్. అక్క జాగ్రత్తరా. ఏంటి మనం మోసపోయాం సార్. ఆ ముక్క విగ్గు తీసి చెప్పు. మ్యాటర్ చాలా సీరియస్ సార్. ఈ ఆఫీసులో విగ్గు మ్యాటర్ ఇంకా సీరియస్. రూల్స్ బ్రేక్ చేయొద్దు, విగ్గు తీసి చెప్పు. మన 80 లక్షలు అప్పించిన జంప్ జ్యువెలరీ షాపాడు జంప్ అయిపోయాడు సార్. వీడు కూడా పోయాడా? అవును సార్. మీరేం చేస్తున్నారు? జంప్ అయ్యాడు కదని జప్తు చేద్దామని వెళ్తే ఇది మాత్రం దొరికింది సార్. ఇది మాత్రం దొరికింది? అవును సార్. 80 లక్షలకి ఈ బొంగులో బ్యాంగిల్. చెయ్యి. ఈ బ్యాంగిల్ నా హంస చేతికి ఎలా ఉంటుంది? అరే లక్కీ, నువ్వు అద్దం మూసుకుని వెనకెళ్ళు. వెళ్ళు. డార్లింగ్, ఒక్కసారి చెయ్యి. ఎందుకు సార్? ఇవ్వు చూతా. ఇవ్వు అమ్మా. జ్యోతిష్యం కాదు. పట్టు. అయ్యో అకేషన్ ఏంటి సార్? ఒబామా బర్త్డే. ఏదైతే నీకెందుకు, ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ఎంత సార్? అదే 80 లక్షలు. నువ్వేంట్రా? నేను రాలేదు సార్, కుర్చీ వచ్చింది. వెనక్కి ఆఫీసులో అందరికి వీల్ చైర్లు మార్పించేసి స్ట్రెచ్చర్స్ చేస్తే బెటర్. ఎక్కడ వాళ్ళు అక్కడ పడి చేస్తారు. ఓకే డార్లింగ్, రియల్లీ ఈజ్ ఇట్ ఓకే? నమో వెంకటేశాయ, నమో వెంకటేశ. ఇవాళ పావురాలు రావమ్మా. ఎందుకు పంతులు గారు? నీకంటే సూర్యుడి కంటే ముందుగా ఇక్కడికి 2 వచ్చారు. వచ్చి నువ్వు వేస్తే పావురానికి 10 గింజలు మాత్రమే దొరికేవి. ఆ అబ్బాయి వేస్తే పావురానికి కిలో గింజలు దొరికాయి. నిజం చెప్పాలంటే నీకంటే ఓపిగ్గా, ప్రేమగా వాటికి టిఫిను, భోజనం అన్నీ పెట్టాడు. అప్పటికే అడిగాను, ఏంటయ్యా ఇది? పంతులు గారు ఆ, కూర్చోండి. ఓ ఆడపిల్ల ఆ. ఎన్నో సంవత్సరాలుగా ఈ పావురాలకి గింజలేయగలేంది ఉమ్. మగవేదమని. ఆ మాత్రం ఇన్స్పైర్ కాకపోతే నా బతుకు ఎందుకండి? Please help us by donating as much as your effort, madam. Please, madam. Please, madam. థ్యాంక్స్ అక్క. ఇవాళ నేను పెట్టించాను, మరి రేపెవరు పెడతారు? ఈరోజు, రేపు, ఎల్లుండే కాదు, ఇంకెప్పుడు మీరు అడుక్కోకూడదు. అడుక్కోద్దన్నా, మాకు ఎవరన్నం పెడతారక్క. నేను లేనా? అడుక్కోవడం తప్పు. ఇప్పుడు అక్క నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అయితే మీరు నాతో పాటు రండి. నీతో పాట రండి చెప్తాను, రండి.
బాగుందా ఏంటి హరిత లగేజ్తో సహా వచ్చేసాడు? ఇక్కడే ఉందామని డిసైడ్ అయిపోయాడా ఏంటి? మళ్ళీ ఎందుకు వచ్చా? చెప్పింది బుర్రకెక్కలేదా? హా? ఎలా ఉంది ఏంటిది? మై ఫ్యామిలీ ఫోటో? అవునవును, అమ్మ నాన్న పెదనాయన పెద్దమ్మ చిన్నాన్న పిన్ని, మంచి ఫ్యామిలీ. 2 బావలు జైల్లో కూడా ఉన్నారు. మర్డర్ కేస్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతారు. మరెందుకు అబద్ధం చెప్పా? నేను అనాథని అని చెప్తే మీరు లవ్ చేస్తారనుకున్నాను. ఒకవేళ అనాథమని నేను నిన్ను ప్రేమించుంటే వాళ్ళని ఏం చేసేవాడివి? మీకోసం నేను వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసి ఉండేవాడిని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళ విలువ తెలుసుకుని వాళ్ళని ప్రేమించడం నేర్చుకో. అమ్మాయిల్ని తర్వాత ప్రేమిద్దు గాని. అమ్మాయిలు ఎక్కడికి పోరు, నేను కాకపోతే ఇంకొకరు. కానీ కన్నవాళ్ళు పోతే తిరిగి రారు. అది కాదు హరిత డార్లింగ్. నాకేం చెప్పకు, నా కళ్ళ ముందు ఇంకెప్పుడు కనపడకు. గెట్ లాస్ట్. అయ్యో, ఒక మనిషి నడి రోడ్డు మీద దెబ్బలు తిని రక్తం కారుతూ ఉంటే పట్టించుకునే మనుషులే లేరా అసలు? అయ్యో, ఎంత రక్తం పోతుంది. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? భద్రా, కోర్టుకెళ్దామా? బుద్ధుందా? ముందు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళే తీసుకెళ్తారు కోర్టుకి. అన్న చచ్చిపోతే బాగుంటుందని అందరూ అనుకుంటే కట్టుకట్టి హాస్పిటల్ తీసుకోమంటది ఏం లాయరు. ఏ యాంగిల్ చూసిందో ఏమే. హలో, ముందు మాట్లాపి హాస్పిటల్ తీసుకెళ్ళండి. రా భద్రా, వెళ్దాం. అదే రా అన్న, హాస్పిటల్ పోదాం రా. అరే ఇక్కన్నా చూసిందా ఎక్కువ, నేను డ్రైవింగ్ చేస్తా ఎక్కువ. ఏమండి, మీకు మంత్రి పదవి వచ్చిందా? దానికన్నా పెద్ద విశేషం, మన హరికి మంచి ఉద్యోగం దొరికింది. ఏమైందిరా? నాకు ఉద్యోగం వచ్చినట్టు, మా వాళ్ళు పండగ చేసుకున్నట్టు కలొచ్చిందిరా. నిజంగా ఉద్యోగం వస్తే కంగారు పడాలి కానీ కళ్ళ వస్తే కంగారు ఎందుకురా? అరే అరే హరి, ఒక్క నిమిషం బండి ఆపు. ఏమైందిరా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? వడ్డీ డబ్బులు కట్టేసి వస్తాను. అప్పులు కూడా తీసుకోవడం మొదలెట్టావా? నేను కాదు బాబు, డబ్బులు తీసుకుని సీనుగాడు వాడు తప్పించుకొని తిరిగితే నేను కట్టాల్సి వస్తుంది. నా కర్మ. ఏం చేయమంటావు? వాడింకా మారలేదా? ఎవరు మీరు? ఎవరేక్క అతను అంత అందంగా ఉన్నాడు? అవునరా, అచ్చంగా నా డ్రీమ్ బాయ్ లా ఉన్నాడు. నీ పేరు? సింహాచారి. నిన్ను కాదు, నీ పేరు. నిన్నే నీ పేరు. నా పేరా? ఎస్. నా పేరు కూడా తెలియకుండా ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? ఉద్యోగం ఇవ్వటానికి. నేను అడగలేదే. నువ్వు అడక్కపోయినా నేను ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయాను. చా, అడగకుండా ఇవ్వడానికి తమరేమైనా దేవుడా సార్? పనైనా ఫైనాన్స్ అయినా ఒకసారి ఇవ్వాలి అని డిసైడ్ అయిపోతే నోబడీ కెన్ చేంజ్ మీ. నాకు మీ పనొద్దు మీరొద్దు, నన్ను వదిలేండి సార్. కూర్చో. ముందుకురా. కమ్ ఫార్వర్డ్. మీ మావ నన్ను మామూలుగా దుప్పట్ల తెగ కుమ్మేస్తున్నాడు. నా కోసం, నేను హ్యాపీగా హెల్దీగా ఉండటం కోసం ఈ ఉద్యోగంలో చేరు. నో వర్క్, సింప్లీ సిట్టింగ్, టేకింగ్ శాలరీ. నా మాట మాత్రం కాదనుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హంసా, ఈ ఆఫీస్లో జాబ్ సంపాదించాలంటే నెత్తి మీద బొచ్చు ఉండకూడదు. కానీ మా బాస్ నీ బొచ్చు సంగతి మర్చిపోయి జాబ్ ఇచ్చాడంటే నువ్వు చాలా లక్కీ. జాయిన్ అయ్యే ముందు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలిస్తే మంచిది. ఏంటవి? ఆమె పేరు హంస, మా బాస్కి డ్రీమ్ గర్ల్. అటు చూడు, హంసతో మాట్లాడకూడదు. ఇటు చూడు, హంసను చూడకూడదు అని దాని అర్థం. ఓహో, చూస్తే మా బాస్కి కోపం వస్తుంది. మాట్లాడితే బీపీ వస్తుంది. హాయ్, ఐఎమ్ హరి. ఎరా అల్లుడు దొరికాడా? నువ్వేమి దిగులు పడకు. మీ అల్లుని తీసుకొచ్చాను, ఉద్యోగం కూడా ఇచ్చాను. డోంట్ వర్రీ. మీ చేతులు చాలా స్మూత్గా ఉన్నాయి.
అలాగే మీ పెదాలు కూడా ఇంకా స్మూత్గా ఉన్నాయి. నేను నమ్మను. ఏ చేతిని చేతితో పట్టుకొని చెప్పావు, మరి పెద్దాల్ని ఓ కదా. స్టాప్. చేతిని చేతితో పట్టుకొని చెప్పావు, మరి పెద్దాల్ని యు మీన్ హలో, ఏంట్రా విగ్గు వెధవా, ఎలాంటి పరిస్థితుల్లోనూ నా మనవడికి ఉద్యోగం ఇవ్వకూడదు. ఎందుకంటే ఉద్యోగం వచ్చిందనుకో, నా బండ మనవరాల్ని వాడికిచ్చి పెళ్లి చేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తారు. ఓహో, అందుకని వాడికి ఉద్యోగం ఇవ్వకపోవడమే కాదు, వేరే ఎవ్వరూ వాడికి ఉద్యోగం ఇవ్వకుండా చూసుకోవడమే నీ ఉద్యోగం. అర్థమైందా? అందుక వీడింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చెప్తా. కాసేపు బ్రేక్. యు ఆర్ అపాయింటెడ్. సార్, నువ్వు విన్నది నిజమే. యు ఆర్ అపాయింటెడ్. మీరు చెప్పింది పొరపాటు. అపాయింటెడ్ కాదు, సస్పెండెడ్. స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్. యు ఆర్ అపాయింటెడ్. సంతకం పెట్టు. నువ్వు అంత కష్టపడక్కర్లే, అతను పెడతాడు. ఆలోచించుకోండి, నేను ఇక్కడ ఉంటే కొంపలు అంటుకుంటే. హంస మంచి వేడి మీద ఉంది. ఆ వేడిని నేను తగ్గించుకుంటాను. నేను బిజినెస్ పెట్టాను, అందుకే నువ్వు సంతకం పెట్టు. సైన్ చేసి నీ కోఆపరేషన్ ఏంటి? ఏమిటో. చేసి తొందరగా చేసి. నమస్తే. ఆల్ కమ్. ఏమండి, మీకు మంత్రి పదవి వచ్చిందా? దానికన్నా పెద్ద విశేషం. నాన్న చెప్పండి, నాన్న చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా. ఎక్కువ సంతోషపడేది నువ్వే. మన హరికి మంచి ఉద్యోగం దొరికింది. నిజంగానా? అన్ని కలిసి వస్తున్నాయి. ఇకపై లేట్ చేయకూడదండి. అంతే మరి. నెక్స్ట్ ముహూర్తానికి మన నీళ్ళకి గ్రాండ్ మ్యారేజ్. అలాగే అలాగే జరిపిద్దాం. రేయ్, కాల్చండ్రా. అక్కకి త్వరలో పెళ్లిరా. చెప్పు. హరి, వినపడుతుందా? విను విను, తపాసులు కలుస్తున్నారు. విన్నావా? వినపడుతోందిలే. ఏంటి, మన ఊర్లో అప్పుడే దీపావళి వచ్చేసిందా? ఊరంతా నీకు ఉద్యోగం వచ్చిందని పండుగ చేసుకుంటున్నారు తెలుసా? చెప్పడం మర్చిపోయా. నన్ను ఎవరో బలవంతంగా కిడ్నాప్ చేసి మరీ ఉద్యోగం ఇచ్చారు. నువ్వు పెద్ద బిల్ గేట్స్, నిన్ను కిడ్నాప్ చేసి ఉద్యోగం ఇచ్చారు. రే, నీ పని చెప్తాను రా. అబ్బాయి, ఏదో ఒకటి ఆలోచిద్దాం, వాయించకే. చెప్పండి. నా ఫ్రెండ్ వస్తుంది, తనేం ఆర్డర్ ఇస్తే అదే నాకు కూడా. సరే సార్. హలో సార్. ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్. ఓకే సార్. మేడం, కాఫీ. ఏటి, అమ్మా నాయన ఉన్నారుగా? ఇంట్లో ఉన్నారు. ఇంట్లోనే ఎట్లా ఉన్నారు కదా. మరి అన్నదమ్ములే? కజిన్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఏటి? వాళ్ళు మాత్రమే కాదు, ఉమ్మడి కుటుంబం. అమ్మ, నాన్న, అత్త, మామయ్య, తాత. చాలు చాలు చాలు, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. మ్యాటర్ ఫుల్గా అర్థమైపోయినది.
అమ్మడు మంచి జంట మంచోనే పట్టుకున్నావు బెస్ట్ ఆఫ్ లక్ అమ్మడు బెస్ట్ ఆఫ్ చూడరా అన్నయ్య, నా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీ ప్రాణంగా చూసుకో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అయ్యో అతను ఎవరో నాకు తెలియదండి. భయపడకండి, అతను నాకు తెలుసు. ఓహో మీకు తెలిసిన అతనా? మరి అతను మాట్లాడిందంతా అదొక లవ్ స్టోరీలేండి. లవ్ స్టోరీయా? ఎనీవేస్ ఐఎమ్ హరి. ఐమ్ హరిత. బాయ్. బేరర్ వన్ మోర్ కాఫీ. ఏమయ్యో లేయ్యా, ఇంకా నిద్రపోతున్నావు? లేలే. అప్పుడే తెల్లారిందా? పొద్దున 5 గంటలకు లేపు తీసుకొచ్చిన ఏ మనిషి ఏమో. అన్నా ఆ అమ్మాయి వచ్చింది వీడి ఆటోలోనే. అవునా? ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది? ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో నిజంగా నాకు తెలియదన్నా. మాదాపూర్లో ఆటో ఎక్కింది, శ్రీనగర్ కాలనీ వెళ్ళాలంది, కానీ ఇక్కడే దిగిపోయింది. అంతకు మించి ఆ అమ్మాయి గురించి నాకేం తెలియదన్నా. నన్ను వదిలేయండి అన్నా. సరే హలో. థ్యాంక్స్ అన్నా. కలిసిన నవరాత్రి సిగ్గుపడితే నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్నా. నమస్తే నమస్తే అంటున్నాం రాబాయ్, ఇంటూ రాబాయ్. నేను ఏం నమస్తే లేడు, అమ్మనికి వచ్చినావు రాబాయ్. 4 గంటలకు వచ్చినాం ఇడా, మా పరిశాన మేమున్నాం ఇడా. నువ్వు నమస్తానా నమస్తానా ఏంది రాబాయ్ నాటకాలా ఇవి? అన్నా మీరు మంచి పని మీద వచ్చారు కదన్నా. అరే పూరాబాయ్ అనుభవం అడుగుపో. ఓ అక్కడ బాస్ ఉన్నారా? ఓ బాసు నమస్తే అన్నా. నమస్తే అన్నా. బాసన్నా బాసన్నా అన్నా. నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్నా. హలో అన్నా నమస్తే అన్నా. నడక కలిసిన నవరాత్రి. అన్నా అన్న తింటాడేమో అడుగునా. ఇప్పుడు వెళ్ళి నేను అన్నని కలిగితే అన్న నన్ను తంతాడు. అన్న ప్రేమలో పడ్డాడు కాబట్టి అన్నకు ఆకలి ఉండదు. టయానికి ముద్ద తగ్గలేదు అనుకో మనకి మాట రాదు. తినండి రా. తినరా, నూనె మూసుకొని తినది. అన్నా వస్తానా? నమస్తే. నేను 1 కోటి మంది వస్తా, నన్ను జాగ్రత్తగా చూసుకోరా. ఏంట్రా పొద్దు నుంచి అందరూ ఇక్కడే కాపుగారు? ఎవరిని చదవని? కొంప తీసి నా మీద స్కెచ్ చేశారా? నన్ను చంపాలంటే మీరెవరు సరిపోరు. మీ వాళ్ళని రమ్మనండి, కాల్ మీ ఫ్రెండ్స్ ని కూడా రమ్మనండి. అవునరా, ఆ బట్టతల్లో ఒకడు ఉండాలి. ఎర్రాడు నేను వస్తున్నాను ముందే తెలిసి పారిపోయారా? బూస్లీ బాడీ రా, బూస్లీ రా, భయవేతురా వాడిరా బాబు. వాడేంటి అడిదిరి ఉన్నాడు? ఈడోడు ఉన్నాడు కదా, ఉండు చెప్తా. ఏయ్ బాసు, రే భద్రం, ఆ లుక్కొద్దులే పైకి. నువ్వు భద్ర అయితే నేను వీరభద్రరా. నన్ను చంపాలంటే నాతో పాటు చచ్చే 100 మంది నీకు తోడు కావాలి. అబ్బో అబ్బో అబ్బో, కండలు బీసులు ఏంట్రా? నాకు లేవా బోడి కండలు? ఇక చూడు, కొట్టుకుందాం రా, కమాన్. అబ్బా ఏం జరిగింది? ఈ బక్కోడికి అప్పుడే చెప్పా. ఏ లాయర్, పద కోర్టుకి వెళ్దాం. కోర్టు ఉన్నప్పుడు మనం వెళ్ళాలి, మనం వెళ్ళినప్పుడు కోర్టు ఉండదు. టైం ఎంత తెలుసా? రాత్రి 12 అయింది. ఓ అర్ధరాత్రి అయిందా? సరే పద, ఇంటికి వెళ్ళి రేపు వద్దాం. మళ్ళీ రేపు రావాలంట. రండ్రా.
కొట్టుకుందా అంటే కొట్టే తెలిపోతున్నారేంట్రా భయపడ్డారేమో. ఏమైందిరా? కలొచ్చిందిరా. కలొచ్చిందా? ఇదిగో ఇలాంటి కళ్ళు నాకు రోజుకి 10 వస్తాయి. నా కళల గురించి నీకు తెలీదురా. నీ కళ ఏమైనా టీవీలో వచ్చే ఫ్లాష్ న్యూస్ అందరికి తెలియటానికి? రే మ్యాటర్ సీరియస్ రా. అబ్బో. అబ్బా. తాతయ్యకి యాక్సిడెంట్ అయినట్టు కలొచ్చిందిరా. అబ్బా, కళకి అంత ఫీల్ అవడం అవసరమారా? అది కాదురా, నాకు ఉద్యోగం వచ్చినట్టు కలొచ్చింది, నిజమైంది. ఇప్పుడు ఇది కూడా నిజం అవుతే? రే ఎవడ్రా నువ్వు? ఎప్పుడు కళ కళ అని బుర్ర తింటా. ఇదిగా తాతకు ఫోన్ చేశాను, మాట్లాడు మాట్లాడు. హలో తాతయ్య, ఎలా ఉన్నావు? నాకేంట్రా మీరంతా ఉండగా? అది కాదు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏంట్రా గుండ్రా ఇలా ఉన్నాను. నిజంగానే బానే ఉన్నావా? అసలు ఏమైందిరా నీకు? నాకేం కాలేదు, కానీ నువ్వు మాత్రం మన కార్లలో ఎక్కడికి బయటికి వెళ్ళకు. ఎందుకురా? ఎందుకు ఏమిటి అని అడక్కు. నువ్వు చెప్పిందల్లా నేను వినట్లా. ఈ ఒక్కసారికి నా మాట విను. అలాగేరా, కారులో వెళ్ళు, సరేనా? మామగారు ఏంటి కారులో వెళ్ళకుండా బైక్ మీద వెళ్తున్నారు? రై ఇలా రా. సార్, ఆయన బైక్ మీద వెళ్తుంటే నువ్వేం చేస్తున్నారా? పెద్ద ఆయన కావాలని. వెళ్ళు, కారు తీసుకెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అయ్యగారు, అయ్యగారు, హలో అమ్మా, నేను రామస్వామిని. మావయ్యకి యాక్సిడెంట్ అయింది, పడుకునున్నారు. యాక్సిడెంట్? ఎవరమ్మా? మీ ఫ్రెండ్ మావయ్య. ఇటు ఏం లేదురా. యాక్సిడెంట్ అని చెప్పారు. హరి చెప్పాడని కారులో కాకుండా బైక్ మీద వెళ్ళాను. చిన్న యాక్సిడెంట్. కంగారు పడకురా, చిన్న యాక్సిడెంటే, కాలికి చిన్న గాయం అయింది అంతే. సరే పెట్టేస్తున్నా. ఇలా మాట్లాడుతూ పోతే ఫోన్ బిల్లు పెరిగిపోతుంది. సరేనా? ఉంటా. సలీం, ఆన్ ది వేరా. బాయ్. హరి, హాయ్, కూర్చోండి. అన్న వాడిని వదిలేసి ఇటువైపు వెళ్తున్నారేంటనా? కొన్ని రోజుల నుంచి అన్న ఏం చేస్తున్నావు నాకే అర్థమవుతుంది రవి. బస్సులో పక్కనే ఉంది, మళ్ళీ చేస్తా పెట్టి. ఇంకేంటి విషయాలు? అనాథ పిల్లల ప్రోగ్రామ్ గురించి స్పాన్సర్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? స్టూడియో అండ్ ఎండీని కలవడానికి వెళ్తున్నాను. ఎందుకు? వీలైతే ఒక కప్పు కాఫీ తాగుదామని. ష్యూర్. వెయిట్ చేయగలిగితే పని అయిన తర్వాత తాగుదాం. షూర్. ఓకే, సరే సరే, అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, నేను తర్వాత చేస్తానమ్మా. నీ కాన్సెప్ట్ని పూర్తిగా స్టడీ చేశానమ్మా. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే డబ్బుతో పిల్లల భవిష్యత్తుని బాగు చేయాలన్న నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కానీ బిజినెస్ పరంగా ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకోవటం లేదమ్మా. సారీ అమ్మా. అనాథ పిల్లలతో చేస్తున్న రియాలిటీ షో సార్ ఇది. పైగా ఈ మధ్య రియాలిటీ షోస్కే కదా టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యన టీవీలో వస్తున్న రియాలిటీ షోస్ చూస్తున్నావమ్మా? ఎక్కడుందమ్మా వాటిలో రియాలిటీ? అంతా స్క్రిప్ట్ డ్రామా. కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు వచ్చినప్పుడల్లా బీప్ సౌండ్. అవంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఇక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు చూస్తారమ్మా? లేదు సార్, ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నావు? నమ్మకంతో సార్. ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. మీరెలా చెప్తున్నారు? అనుభవంతో. సార్, ప్రపంచంలో ఇంతవరకు జరిగిన ఇన్వెన్షన్స్ అన్ని నమ్మకం మీద జరిగాయి, కానీ అనుభవం మీద కాదు కదా సార్. థామస్ ఆల్వా ఎడిసన్
అంతకుముందు తనకున్న అనుభవంతో లైటింగ్ కనిపెట్టలేదు సార్. అది ఖచ్చితంగా వెళుతుందనే నమ్మకంతో కనిపెట్టాడు. చాలా బాగా మాట్లాడేవయ్యా. మీరు నచ్చారు, మీ కాన్సెప్ట్ నచ్చింది. కానీ నచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే పొజిషన్లో నేను లేను. నా పైన చాలా మందిని నేను ఒప్పించాలి. మీకోసం నేను ట్రై చేస్తాను. అలాగని పూర్తిగా నా మీద నమ్మకం పెట్టుకోవద్దు. బయట ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకొని వద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు అప్సెట్ అవుతున్నారు? ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ అయినా ఇక్కడ అవకాశం లేదన్నాడు, కానీ ఎక్కడా లేదనలేదుగా. యూ డోంట్ వరీ, ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా జరుగుతుంది. మనం జరిపిస్తాం, ఓకేనా? 1 minute, ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. పంతులు గారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు? నువ్వు చూడట్లేదా అమ్మా? నేను ఈ ఛానల్లో జాతకాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నా లైవ్ లో. ఓహో అలాగా. నీ మొహం చూసి చెప్తున్నానమ్మా. నీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి పావురాలకి గింజలేసే ఆ కుర్రాన్నే నువ్వు లవ్ చేసావు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ తీసుకోండి. శీఘ్రమేవే కళ్యాణ ప్రాప్తిరస్తు. అది కాదు, మీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోకండి. వస్తా. నేను చెప్పేది ఒకసారి. నగుమో. అరే ఈడేం రాబాయ్, పూరి గురించి రానని పగలడైతుండే. అన్నా ఎట్లా ఉండేటోను ఎట్లా అయిపోయినావు అన్నా? ఇదే ముచ్చటనా? ఆ నర్సింగ్ గ్యాంగ్ చూసిరనుకో నవ్వుతారానా? నేనే లీడర్ అయితే మంచిగా ఉండనేమో. ఐ లవ్ యూ. ఓ ఏం లాయరు మర్చిపోయినా అయ్యారా? అన్నని కొట్టు తీసుకురాపో. గట్టలే తోలుకోసా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. భద్రా, ఐ లవ్ యూ. భద్రా, ఏంట్రా? ఈరోజు కోర్టుకు వెళ్ళాలి. అయితే వెళ్ళు. కేసు నా మీద కాదు, నీ మీద. రేయ్, కేస్ గీస్ అని నా మూడ్ స్పాయిల్ చేయకరా. మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఏం లాయరు ఏం చెప్పిండు? హలో బాబాచీనా, మొత్తం ఒక 15 బిర్యానీలు సెంట్రల్ లైబ్రరీకి పంపించు. సరే. రే 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 ఆగండి రా. మీరందరు ఎక్కడికి? ఫైటింగ్కి వెళ్తున్నావా? రేయ్ మీరిద్దరండి రా. మీరు ఇక్కడ ఒక రొమాంటిక్ యాంగిల్ చేద్దురు కానీ దా. హాయ్. హాయ్. హలో. తగ్గింది. ఓ మీరా? అవును, హాయ్. అన్న నిన్ను ఎతకడానికి చాలా కష్టపడిండు, ఇప్పటికి దొరికారు. నన్ను వెతకడం ఎందుకు? అది సిగ్గేస్తుంది. ఐ లవ్ యూ. వాట్? చేతికి గాయమైందని కట్టుకడితే ఐ లవ్ యూ చెప్తావా? బుర్ర పనిచేయట్లేదా? చేతికి గాయమైందని కట్టుకట్టావు, అది నా గుండెకి గాయం చేసింది. ఆ పరిస్థితిలో నువ్వే కాదు, ఎవరున్నా అలాగే చేసేదాన్ని. ఎవరెవరికి కట్టుకట్టావు అది నాకు అనవసరం. నా చేయి పట్టుకున్నప్పుడే నా దాని అనిపించావు, అందుకే ప్రేమించాను. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? నేను కూడా ప్రేమించాలి కదా. అయితే ప్రేమించు. ఎవడు పడితే వాడి మీద ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది ప్రేమ కాదు. నీకు నా మీద ఎందుకు వస్తుంది ప్రేమ? ఆ రోజు బస్సులో చూసా, నీ పక్కనే కూర్చొని ఫోన్లు మార్చి మార్చి మాట్లాడారు కదా, వాడి మీద వస్తుందా ప్రేమ? నేను ఫిక్స్ అయ్యాను, నీకోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా రెడీ. మధ్యలో ఎవడొచ్చినా లేపేస్తా. నువ్వు వానా చూసుకుందాం. వావ్, ఒక అమ్మాయిలో ఇంత అందమా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
ఊరుకోండి సార్. ఇఫ్ యు డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు డార్లింగ్, నిజంగా ఇస్తారుగా? అడుగు డార్లింగ్. నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, నువ్వు అడగకుండా అడిగేస్తున్నాను మరి. అడుగు మరి. అదేమీ లేదు సార్, మా నాన్నగారు దూరపు చుట్టూ ఒక ఆయన ఇక్కడే ఉన్నారు. ఏజ్ ఎంత ఉంటుంది? 70 years ఉంటుంది సార్. బాల్ హెడ్ ఉందా? అసలు జుట్టే లేదు సార్. నీకేమవుతాడు? వరుసగా అన్నయ్య అవుతాడు సార్. అయితే నో ప్రాబ్లం, చెప్పు అతనికి ఏం కావాలి? అది ఆయన బిజినెస్ పెట్టుకోవడానికి లోన్ కావాలి సార్. ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న విషయానికి అంత రిక్వెస్టింగ్ అడగల? ఎంత లోన్ కావాలి? 70 lakhs. ఆఫ్టర్ ఆల్ 70 lakhs. సింహాచారి, యాక్ట్ చేసి చాలు కానీ ముందుకు రా. సార్ అర్జెంటుగా నా హంస డార్లింగ్ కి 70 lakhs అరేంజ్ చేయి. ఎక్కడి నుంచి? కంపెనీ అకౌంట్స్ నుంచి. ఎత్తి కొడితే అన్ని అకౌంట్స్ లో కలిపి 60,000 ఉన్నాయి. 60,000? 200 కోట్లు పెట్టుబడి పెడితే 60,000? ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. మనం అప్పులు ఇవ్వడమే గానీ అవి తిరిగి రావడం లేదు కదా. ఏ వసూలు చేసే దమ్ము మీకు లేదా? మనకిక్కడ వేరే పని ఉంది కదా. సింహాచారి, అంటే మా అన్నయ్యకి లోన్ రాదా సార్? ఐఎమ్ హియర్. మీ అక్క ఎప్పుడు వస్తుంది? 10 నిమిషాలు వస్తుంది బావా. షూరా? నీ పేరేంటి? విష్ణు. ఓకే. అవును లాయరు, పిల్లకి నచ్చితేనే కదా పెళ్ళి అంటారు. మరి దీనేమంటారు లాయరు? ఇంకేమంటారు? లొల్లి. ఓ లొల్లా? కానీ పంతులు లొల్లి కానీ అలా వద్దొచ్చింది. పంతులు గారు మీరు కానివ్వండి. అక్క రండి, మీ పెళ్ళంట కదా. నాకు పెళ్ళాం? ఎవరు చెప్పారు? బావా. బావా? నేనే. పిల్లలు తప్పకండి తప్పకండి తప్పకండి. మన ఇద్దరికి పెళ్ళేంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? అవునే, నీ పిచ్చే పట్టింది. నిన్ను పెళ్లి చేసుకుంటే గానీ ఆ పిచ్చి తగ్గేలా లేదు. నా ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వెవడురా? హూ ద హెల్ ఆర్ యు? నీ ఇష్టంతో నాకు పని ఏంటే? నీకు తాళి కడితే నువ్వే నా దారికి వస్తావు. హే, పోలీసులకు ఫోన్ చెయ్యి. పోలీస్ అంట పోలీస్. నడువే. తీసుకోమరాడు. పిల్లలందరూ లోపల అయితే పెళ్లి కప్పుకో. చెప్పు, ఈ పెళ్లి కప్పుకుంటా లేదా? చెప్పు. సరే, ఒప్పుకుంటా. పిల్లల్ని ఏం చేయొద్దు. రేయ్ పంతులు, మంత్రాలు చదువు. అరే నేను ఎప్పుడు ఫైట్లు చేసినా ఆడిట్లా కొడుతుండు చూడు. ఎప్పుడు నేను ఏమని ఉంటా కదా, నీకు తెలియదా? మరి నీకేమొచ్చరా? తిన నీకు వస్తారా?
నన్ను కొట్టినంత మాత్రాన దాన్ని వదిలేస్తాను అనుకోద్దు. అది నాదిరా. అది దక్కితే నాకు దక్కాలి, లేక కుక్క చావు చావాలి, కానీ నీకు వదిలే ప్రసక్తే లేదు. వస్తా. సింగీస్ కింగ్ 81 lakhs, రామదాసు 60 lakhs, పోకిరి 70 lakhs, ఛత్రపతి 1 crore 12 lakhs, రాంబో 2.5 crores, మగధీర 40 lakhs, డాన్ 1.75 crores, సింహాద్రి 1.1 crore, శివాజీ 15 lakhs, బన్నీ 50 lakhs. మొత్తం 84 మంది. టోటల్ అమౌంట్ 65 crores. ఇంట్రెస్ట్తో కలిపి 71.07 crores. వీళ్ళందరినీ ఎలాగైనా పట్టుకోవాలి. అది జరిగే పని కాదు. ఇలా నా వంక సీరియస్గా చూడడం కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూసారా? చూశాగా. ఏం చూసారు? ఆడెవడో గాని మిమ్మల్ని ఎర్రిపాప చేసి అన్ని వేషాలు ఒకడే వేసాడు. అన్ని వేషాలు ఒకడే? ఎవడు వాడు? ఏం చేస్తున్నారు? నిన్నే ఫాలో అవుతున్నాం. నేను అడిగింది బ్రతకడానికి ఏం చేస్తున్నారు? మీ దగ్గర పని చేస్తున్నాం సార్. పని చేయడానికి నెలల జీతాలు తీసుకున్నారు, సంవత్సరంలో ప్రతి పండుగకు బోనస్ తీసుకున్నారు, కానీ తప్పు చేస్తున్నారు. ఏం తప్పు జరిగింది సార్? ఇప్పటి వరకు మన సిటీలో ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నాం? ఉన్న అన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఎగ్గొట్టాం. మరి ఈ బ్యాంకు ఎందుకు వదిలేశారు? పని ఒత్తిడి ఎక్కువైందా? ఒళ్ళు బలిసిందా? కడుపు కన్నం తింటున్నారా? బిర్యానీ తింటున్నారా? టెల్ మీ అయితే. ఈ బ్యాంక్ లో వర్కౌట్ అవుదని వదిలేసాం. ఎందుకని? ఇది ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని లేని వాళ్ళకి ఇస్తుంది. అదేం బ్యాంక్? బ్లడీ బ్యాంక్. నో, బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, కిడ్నీ బ్యాంకు, గుండె బ్యాంకు అని పేర్లు పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదరా.
హరి నిన్నే అడిగేది ఏమైంది నీకు? ఏంటి ముగ్గురు కలిసి రాత్రి మందు కొట్టారా? అందుకేనా ఇంకా దిగినట్లేదు? తాగేంత సీన్ లేదు ఆడికి. ఈ మధ్య పిచ్చి పిచ్చి కలగంటున్నాడు. ఆ కళ మధ్యలో నువ్వు వచ్చి లేపుంటావు. ఏంటి హరి, ఈరోజు మార్నింగే బయటికి వెళ్ళాలని నీకు ముందే చెప్పాను కదా. ఇంకా రెడీ కాకపోతే ఎలా? సరే నువ్వు లేచి త్వరగా రెడీ అవరా. నువ్వు రెడీ అయ్యేంత టైం నాకు లేదు. నేను వెళ్తాను. సలీం, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? సరే. హరి మళ్ళీ నిద్రపోకు. రే సీను, నా కళ్ళకి వచ్చింది ఇదే చూడరా. ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఓ స్టాచ్యూ ఉండాలి, ఓ విగ్రహం ఉండి. రే అక్కడ రే ఇక్కడ ఇది ఉండకూడదురా. ఇక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్ ఉండేది. అక్కడ ఒక డ్రాగన్ బొమ్మ ఇక్కడ ఉండేదిరా. రే సీను, ఇదేరా ఎగ్జాక్ట్ యాక్సిడెంట్ స్పాట్ రా. ఇది కారు వచ్చి ఇక్కడే గుద్దుకుందిరా. అప్పుడు ఈ క్లాక్ లో ఎగ్జాక్ట్ 5 అయిందిరా. సాయంత్రం 5ంటికి ఇక్కడంతా రక్తం రా. అరే అప్పుడు టైం ఎంత అయింది? 5 అయిందా? అక్కడ చూడరా, అక్కడ చూడు, అక్కడ చూడరా. అది తుప్పు బట్టి పాడైపోయింది. నీకు వచ్చింది కలరా, నిజం కాదు. నువ్వు నిద్రపోతుంటే లేపింది అరిత కదరా. రే ఇది కలే అయినా కానీ నిజం అవుతుందిరా. నాకు చిన్నప్పటి నుంచి అంతేరా. నీకు గుర్తుందా, నాకు ఉద్యోగం వచ్చినట్టు కలొచ్చింది. ఏమైంది? వచ్చింది. తాతకు యాక్సిడెంట్ జరిగినట్టు కలొచ్చింది. ఏం జరుగుతుందిలే అనుకున్నాం, జరిగింది కదా. ఇది అంతేరా. ఎలా జరుగుతుందిరా? ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏదో విగ్రహం ఉందన్నావు, ఏది? అక్కడ ఏముంది? అక్కడ చైనీస్ రెస్టారెంట్ ఉందన్నావు, ఏముంది? 1916 నుంచి కేరళ ఆయుర్వేదం ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? రే జరిగింది 2వ తారీఖురా. డేట్ కూడా గుర్తుంది. రే జరుగుతుందని చెప్తుంటే నమ్మవేంట్రా నువ్వు? సరే 2వ తారీఖు కదా, ఇవాళ ఎంత? 31. ఇంకా 2 రోజులు టైం ఉంది. అయినా ఈ 2 రోజులు ఇవన్నీ ఎలా జరిగిపోతారా? ఎలా జరిగిపోతాయి? ఓహో ఇక్కడ విగ్రహం వచ్చేసి అక్కడ చైనీస్ రెస్టారెంట్ వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ జరిగిపోయి. నాకేం తెలుసురా, కళ వచ్చింది, అది నిజం అవుతుందని భయం. లేదురా, నాకైతే నమ్మకం లేదు. రే నువ్వు నమ్ముతున్నావు కదా, 2వ తారీఖు కదా యాక్సిడెంట్ అయ్యేది. ఆ రోజు హరిత ఇక్కడ లేకుండా చూడు. ఎక్కడ దొరికావురా? రా రా. వెళ్ళకపోతే 2వ తారీఖు కదా ఇప్పుడే యాక్సిడెంట్ అవుద్ది. నీ పెండ్లాన్ని నువ్వే చంపి వాయమ్మ శవాన్ని మాయం చేసినావని నీ అత్తామామ మొత్తుకుంటున్నారు. నిజం చెప్పబ్బి, చంపినావా లేదా? అసలేం జరిగిందో నేను చెప్తాను యువర్ ఆనర్. ఇతని భార్య పక్కింటి పాపారావుతో ప్రేమలో పడి లేచిపోయింది. అది చూసిన సాక్షిని ప్రవేశపెట్టడానికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. పిలుచుకో, పర్మిషన్ గ్రాంటెడ్. ఈ గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని చెప్పండి. గుర్రు గీత లేదు, రాత లేదు, కొండదేవర మీద. నీ ఇష్టం వచ్చిన దేవుని మీద కాదప్పా, గీత మీద చెయ్యల్లా. అట్టా గీతరా, గీత మీద జాతకం చెప్తాను దొరా, జాతకం చెప్తాను. జాతకం కాదు, సాక్ష్యం చెప్పనీకి వచ్చినావు నువ్వు. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను దొరా. జాతకం నువ్వు చెప్పు, జరగబోయేది నేను చెప్తా. అట్టాగే దొరా, నా కొంప ఈడి కొంప వెనకాలే ఉంది దొరా. రేతిరి కాడ సెంబొట్టుకుని సెట్టిసాటికెళ్ళాను దొరా. ఆ పాపిగాడు ఈడి పెండ్లాం చెయ్యొట్టుకున్నాడు దొరా. ఈడి పెండ్లాం చేతిలో ట్రంకు పెట్టే, ఆ పాపిగాడి చేతిలో సూటు కేసు, అంతే దొరా. నా సెంబు చెయ్యి జారింది దొరా. వాళ్ళిద్దరూ చేతులట్టుకుని లగెత్తుకు లేచిపోయారు దొరా. నా సెంబు సొట్టడింది, ఈడి కాపురం బొక్కడింది దొరా. గుర్రు దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏం సాయి కుమారు, నీకేమైనా అబ్జెక్షన్ ఉండదా?
పండక్కి బట్టలు పెట్టలేదని పెళ్ళంతా కొట్లాడినాడా పీకే మీద కాలేసి తొక్కి తొక్కి చంపినాడా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తన పిచ్చి పిచ్చి సైగలతో కేసును తప్పుదారు పట్టిస్తున్నారు యువర్ ఆనర్. నాకేమీ అర్థం కావటం లేదు. నాకు క్లియర్ గా అర్థమైతుందప్ప. సాయి కుమారు నువ్వు ఒప్పుకుంటావు? శవాన్ని సంచిలో వేసి కుట్టేసినాడా? ఇంటి వెనక గొయ్యి తీసి పూడ్చిపెట్టినాడా? ఐపీసీ సెక్షన్ 53 ప్రకారము ఈ ముద్దాయికి ఉరి శిక్ష విధించాలనా? నన్ను క్షమించండి సార్. కావాలని నా భార్యను నేను హత్య చేయలేదు సార్. కొడితే తల గోడకు తగిలి తల పగిలి చచ్చిపోయింది సార్. ఏం చేయాలో తెలియక ఇంటెనకాల శవాన్ని పూర్తి చేశారు సార్. కేసు వాదోపవాదాలు విచారించిన మీదట ముద్దాయి తన పెండ్లాన్ని తానే హత్య చేసినానని నేరం అంగీకరించినాడు కాబట్టి ఐపీసీ సెక్షన్ 53 ప్రకారము ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. న్యాయదేవతకు కండ్లు లేవు, న్యాయవాదికి నోరు లేదు. అయినా న్యాయమే గెలిచింది. లాయర్ సాయి కుమార్కు తన గొంతు ఆపరేషన్ జరిగినా గుడుక ఈ కేసును ఎంతో చాకచక్యంతో వాదించి గెలిపించినందుకు నేనతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. సో డిసైడ్ అయిపోయామన్నమాట. అవునరా, రేపు హరితని మా ఊరికి తీసుకెళ్ళిపోతాను. రే, మీ లవ్ గురించి మీ మామయ్యకి తెలిస్తే మీ ఇద్దరిని చంపేస్తాడరా. అంటే హరితని ఇక్కడ రక్షించి అక్కడ తీసుకెళ్ళి చంపేద్దాం అనుకుంటున్నావా? నా ప్రేమ ఫెయిల్ అయినా పర్లేదు, హరిత నాకు దక్కకపోయినా పర్లేదు, కానీ 2వ తేదీ మాత్రం హరిత ఇక్కడ ఉండటానికి వీల్లేదు. దానికి ఏమైనా జరిగితే తట్టుకోవడం కష్టం రా. రే, రేపు నేను, హరిత, నువ్వు ముగ్గురం ఊరు వెళ్తున్నాం. ఏంటి? ఎందుకు? 2వ తేదీ ఒక్కరోజు తను హైదరాబాద్లో లేకపోతే యాక్సిడెంట్ జరగకుండా హరితని తప్పించినట్టు అవుతుందిరా. బాగానే ఉంది, కానీ హరితని మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా పరిచయం చేస్తారా? మా ఫ్యామిలీ వరకు రేపటి నుంచి నువ్వు హరితకి అన్నేవి అంతే. అంతేరా? ఈ కొత్త లిటిగేషన్ ఎందుకురా? నీలం, రేపే బయలుదేరి వస్తున్నావు. ఏం ఇన్స్పెక్టర్, నా కార్కి అడ్డొస్తున్నా? భద్రా, నిన్ను అరెస్ట్ చేయమని కోర్టు వారెంట్ ఇచ్చింది. ఏ ఇన్స్పెక్టర్, ఈ లాయర్ పక్కనున్నాగానే భద్రాన్ని అరెస్ట్ చేస్తావా? ఎన్నిసార్లు చెప్పారా నీకు భద్రాని టైంకి కోర్టుకు తీసుకురమ్మని? భద్రా, తప్పదు, అరెస్ట్ చేయాలి, లేకపోతే మ్యాటర్ షూటర్ సైట్ వరకు వెళ్తుంది. రా భద్రా. అలా నువ్వు వస్తున్నాం, నేను చూసుకుంటా పోనా. హరి, ఇంకా ఎంత దూరం? వచ్చేస్తుంది ఓ 20 minutes. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పు హరి. ఇంటికి పెద్ద మా తాతయ్య. ఎంత నెమ్మదస్తుడంటే నోట్లో నుంచి మాటే రాదు. మామూలుగా ఉంటే మాటలు రావు, తాగితే మాటలేంటి బూతులే వచ్చేస్తాయి. నేను ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, కానీ 1963లోనే నేను ఏకగ్రీవంగా గెలిచాను తెలుసా? ఇక నాన్న క్రమశిక్షణకి మారు పేరు, మంచితనం ఆయన ఇంటి పేరు. పోతే మా అమ్మ మా ఇంటి మహాలక్ష్మి. వారంలో 4 రోజులు వ్రతాలు చేస్తూనే ఉంటుంది. వీడు నేను ఎలక్షన్లో నిలబడితే నీ ఓటు ఎవరికి వేస్తావు? ఆ లుక్కే రాదు, భయపడకుండా చెప్పా. నువ్వు నీ కొడుకే నిలబడావా? నేను నిలబడ ముందు నువ్వు స్టడీగా నిలబడా. అదే కోతి మొహోడా, ఇట్లా వస్తున్నా. నిన్నే చెప్పడా? నేను ఏకగ్రీవంగా గెలిచినోడ్ని. అయ్యా, వీడు 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అయ్యా, ఇప్పుడు శివ ఎవరికి పలుకుబడి ఎక్కువ? అయ్యా,
చిన్నయ్య గారికి 70,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి, మీకెన్ని వచ్చాయి? తెలివి తక్కువ దద్దమ్మ, నన్ను ఏకగ్రీవంగా గెలిచాడు. మీరు గెలిచినప్పుడు మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏకగ్రీవంగా గెలవడం అంటే అసలు ఎలక్షన్ జరగకుండా ఒక్కరు కూడా ఓటేయకుండా గెలవడం. అంటే మీరు ఒక్కరు కూడా ఓటేయలేదా? అదే అబ్బో ఫుల్ మందు పార్టీ. హాయ్ రా. నా మనోడొచ్చాడు. రే రోజు ఇలాగే ఉంటుందా? చూసుకురా, శనివారం మాత్రం ఇలా ఉంటుంది. అసలు ఎక్కడికి వచ్చావు? అంటే ఇదే మా ఇల్లు. మన అది వచ్చావా? రేయ్, నా మనోడొచ్చాడు రా. ఇప్పుడు రండి చూసుకుందా. హరి ఎవరెతను? నేనెవరా? 1963లో ఏకగ్రీవంగా గెలిచిన వాడిని. ఈ నా తాత, నేను వీడికి మనవాడిని. రారా తాత రా. రండి. వాళ్ళే మా అమ్మ నాన్న, కాస్త బిజీగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు బస్ ఉందా? నేను వెంటనే ఊరు వెళ్ళిపోవాలంతే. అంటే సాటర్డే నైట్స్ మాత్రం ఇలాగుంటుంది. లేకపోతే మా ఇల్లు ఒక గుడి. సాటర్డే అయితే ఏంటి? గుళ్ళో ఎవరైనా మందు తాగుతారా? నాకేం చెప్పదు హరి, నేను విన్ను. అలా కాదు. హాయ్, నీలాంబరి. ఇది నీ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం. నేను డీల్ చేస్తాను. రండి హరి రా, నేను డీల్ చేస్తా కదా. పదండి, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. హరి బాయ్. రండి రండి రండి. తాతయ్య పిలుస్తున్నాడు రా. పదండి పదండి. వస్తున్నా. తాగింది చాలరా. పెట్టకరా. ఎంత బాగుందో తెలుసా? రేయ్, నువ్వు ఎమ్మెల్యే అయితే నిన్ను ఎక్స్ఎమ్మెల్యే రా. యునామినస్ గా గెలిచాను రా. నిన్ను వదిలిపెట్టాను. ఇక్కడ దాక్కుంటే వదులుతాననుకున్నావా? ఎప్పుడు ఇలా ఎమ్మెల్యేగానే ఉంటే ఎలా నాన్న? నువ్వు మంత్రి అయితేనే కదా నాకు ఊరికి గౌరవం పెరుగుతుంది. వచ్చే మంత్రివర్గ విస్తరణలో నువ్వు మంత్రి అవ్వాలి. గుడి పేరెత్తితేనే చిరుబుర్లాడేవాడివి, ఇప్పుడు ఇలా అందరినీ కట్టగట్టుకుని గుడికి తీసుకొచ్చావు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని భయం పుట్టుకొచ్చిందా? భయం కాదు బావా, మనసుకి సంతోషం ప్రశాంతత దొరికాయి. వెంటనే గుడికి రావాలనిపించింది, అందుకని. నమస్కారం అయ్యా. నమస్కారం పంతులు గారు, ఎలా ఉన్నారు? అయ్యా మీరా? నమ్మలేకపోతున్నానండి. అంతా దేవుడిదయ్యా. ఎన్ని సంవత్సరాలైందండి మీరు గుడి వైపు వచ్చి? అవునండి, ఇన్నేళ్లకి ఆ దేవుడు నన్ను కరుణించాడు. అంటే ఇంట్లో ఏదో శుభకార్యం జరిగిందన్నమాట. మీరు కూడా బాగా మొక్కుకోండి. అవునవును, మీరు వెళ్తూ ఉండండి, నేను వస్తాను. మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడండి. మీ అందరితో కలిసి గుడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా అల్లుడు హరి నాకు దైవంతో సమానం. చనిపోయిందనుకున్నా నా రెండవ కూతుర్ని తిరిగి ప్రాణాలతో అప్పగించిన నా అల్లుడు నాకు దైవం కాక మరేమవుతాడు? ఇన్నాళ్ళు నేను లేడనుకున్న ఆ దేవుడి మీద విశ్వాసం కలగడానికి కారణం కూడా మా అల్లుడు హరే. బాయ్ నాన్న, బాయ్ మా. జాగ్రత్త, పడిపోతారు, జాగ్రత్త. అంకుల్ కాఫీ. అంకుల్ మీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ. అంకుల్ చక్కెర వేయకుండా తెచ్చాను. నాన్నా, హరిత, నువ్వు ప్రేమగా నాన్న అనడంతో చక్కెర వేయని కాఫీ కూడా తియ్యగా మారిపోయిందమ్మా.
నేను ఇక్కడే ఉన్నాను. ఓ మీరు ఇక్కడే ఉన్నారా? కాఫీ ఆంటీ. హరిత, నన్ను నాన్న అని పిలిచావు, మరి అమ్మా అమ్మా నాన్న మీకు హ్యాపీ న్యూస్. కాఫీ కాదు, ఈరోజు వంట కూడా నేనే చేస్తున్నాను. ఓహ్ దట్స్ గ్రేట్, వెరీ గుడ్. నన్ను అమ్మా అని పిలిచింది. నన్ను నాన్న అని పిలిచింది. నన్ను అమ్మా అని కాకుండా మమ్మీ అని పిలిచి ఉండాల్సింది. శకు, ఇంగ్లీషా ముఖ్యం? మన కోసం ఆ అమ్మాయి వంట కూడా చేస్తుంటే కిచెన్ లో ఉల్లిపాయలు ఉంటాయిగా, కోస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయేమో. సిలిండరు, గ్యాస్ స్టవ్ ఉంటాయి. ఫైర్ అవుతేమో. సీత, ఏమైందని? ఈ రోజు ఇంట్లో ఎవరు వంట చేయకూడదు. ఏమైంది? వంట ఎందుకొద్దు? వద్దని చెప్పానా, అంతే. ఇంకేం అడగొద్దు. ఆ. వంట చేయకపోతే అందరూ ఎలా తింటారు? నాకు అసలు ఆకలిగా ఉంది. దీనికి ఎప్పుడు తిండి కూడావే. హోటల్కి ఫోన్ చేస్తే భోజనం వస్తుంది కదమ్మా. వంట చేయొద్దు. వద్దు, ఈ రోజు ఎవరు వంట చేయొద్దు. ఈ ఒక్క రోజైనా అందరం మంచి భోజనం తినొచ్చు హోటల్ నుంచి తెప్పించి. అంటే మేము ఎప్పుడు వంట సరిగ్గా చేయలేదా? అలా కాదు నాన్న, నేను ఫోన్ చేయనా? రండి రండి, కాబోయే ఎమ్మెల్యే గారు. ఓ బాగున్నావమ్మా. మీ నోటితో మీరు నన్ను ఎమ్మెల్యే అని పిలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనే కదా? నేను ఒకసారి మాటిచ్చానంటే వెనక్కి తీసుకోను. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు మా చిన్నమ్మాయి హరితను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఏం లేదు, చిన్న సర్ప్రైజ్. ఏ సీను, అంకుల్ నువ్వు కేశవ్కు కంపెనీ లోపల చిన్న పని ఉంది అంకుల్. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, వెళ్ళు. వీడు సీను మా హరికి మంచి ఫ్రెండ్, చాలా మంచోడు. రండి. నువ్వేం మొహమాట పడకరా. అదిగో మా అమ్మాయి. ఏంటన్నయ్య, వాళ్ళకి నీలాంబరి తెలీదా? కొత్తగా పరిచయం చేస్తున్నావు? హలో హలో హలో, వెల్కమ్ వెల్కమ్. హాయ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. ఈ కాఫీ తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. నేనా? మీరే ఇవ్వండి అమ్మా ప్లీజ్. అయ్యో, ఎస్పెషల్లీ ఇది నువ్వే ఇవ్వాలి. అదే ఈ విలేజ్ కష్టం. కష్టమా? అయ్యో, ఇదే విలేజ్ పద్ధతులు అలవాట్లని చెప్తున్నాను. ఇదొకటి నా బుర్ర తినడానికి. నువ్వు తీసుకోమ్మా. స్లో. సీను కూర్చో, కూర్చో. హలో అంకుల్. నాన్న, ఇద్దరు అమ్మాయిలు బాగున్నారు నాన్న. ముందు ఒక నియోజకవర్గంలో గెలువు, ఆ తరువాత రెండో దాని గురించి ఆలోచిద్దాం. సరే నాన్న. ఎరా అప్పలనాయుడు, ఏమిటి విశేషం? కారణం లేకుండా నువ్వు రావు కదా, ఏం తీసుకెళ్ళడానికి వచ్చావు? కరెక్ట్ గా చెప్పారు. మీ మనవరాల్ని మా వాడికిచ్చి పెళ్లి చేసి మాతో పాటు తీసుకెళ్దామని వచ్చాం. నువ్వు వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీలాంబరి పుట్టింది మా అబ్బాయి హరి కోసమే. బావా, అది అన్నయ్య గారు, మీకు తెలీదా? తెలిసి ఇలా సంబంధం అడగడానికి రావచ్చా? రాజకీయాల్లో పోటీ పడి గెలవలేనని తెలిసి కొత్త పథకంతో వచ్చావా? అయ్యా, ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చిన వారిని పొమ్మని చెప్పింది లేదు. ఇప్పుడు ఆ మాట మా నోటితో చెప్పించకండి ప్లీజ్. చెప్పాను కదా, వీడి జీవితమే రాజకీయం. రేయ్, నువ్వింకా మారవా? దయచేసి మాట్లాడడం ఆపుతారా? వాళ్ళుగా రాలేదు, నేను పిలిస్తే వచ్చాను. ఈ సంబంధం నేను తీసుకున్న నిర్ణయం. సీత, విన్నావా? ఇక మనకి ఇంటితో ఏం పని? బయలుదేరు. ఏ బావా, కూర్చో, నేను చెప్పేది విను. నీలాంబరి హరికే. నా రెండవ కూతురు కాదంబరిని కేశవ్కిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అంతే. ఏంటమ్మా నువ్వు కూడా? ఎన్ని రోజులని ఈ నిజాన్ని దాచగలవు? ఈ హరిత వేరెవరో కాదు, నా రెండో కూతురు కాదంబరి. చిన్నప్పుడే కనిపించకుండా పోయిన నా రెండో కూతురు కాదంబరి.
అమ్మా, గోదావరి పుష్కరాలలో తప్పిపోయావనుకుంటున్న నిన్ను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన దగ్గరికి చేర్చింది ఎవరో తెలుసా? ఇదిగో మన హరి. హరి, థ్యాంక్స్ బాబు. అలాగా? నిజమా హరి? హరి సీను ఈ విషయం మాట్లాడుకోవడం నేను విన్నాను. అమ్మ కాదమ్మాయి, నువ్వే మా కూతురు అన్న నిజం మాకు తెలిస్తే ఆ మరుక్షణమే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావని హరితో చెప్పావట. దైవ సాక్షిగా నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వు ప్రాణాలతో ఉన్న విషయం మాకు తెలుసుంటే నిన్ను వెతకుండా మేము ఎలా ఉండగలమమ్మా? నేను మీ అమ్మ నిన్ను తలుచుకొని ఏడువని రోజంటూ లేదమ్మా. ఇక నిన్ను విడిచి మేము ఒక్కరోజు కూడా ఉండలేమమ్మా. ఇక ఎప్పటికీ నువ్వు మా దగ్గరే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. నాన్న, మీరు పొరపాటు పడుతున్నారు. అవునమ్మా, నువ్వు చనిపోయావని మేము పొరపాటు పడ్డాం. నువ్వు మా మీద కోపంతో మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళకమ్మా. దయచేసి వెళ్ళకమ్మా, ప్లీజ్. మమ్మల్ని క్షమించు, క్షమించు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకొని ప్లీజ్, నేను మీ అమ్మాయిని కాను. మీరు అనుకుంటున్నట్టు నేను కాదంబరిని కాను. నా పేరు హరిత. చిన్నప్పుడు నా కళ్ళ ముందే మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను చెప్పేది నిజం. నేను మీ అమ్మాయిని కాను, నమ్మండి. నువ్వు చెప్పరా? ఇంత పెద్ద అబద్ధం చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అమ్మా, ఒకవేళ మా అమ్మ నాన్న బతికున్నా కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కాదేమో. నాకెవరు లేరని నిజం ఇక్కడ ఉన్నప్పుడు నాకు అసలు గుర్తే రాలేదమ్మా. అలాగని హరి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయలేను. మీ ముందు నటిస్తూ తిరగలేను. మిమ్మల్ని మోసం చేస్తే వచ్చే జన్మలో కూడా నేను అనాథగానే పుడతాను. నేను మీ కూతుర్ని కాను. నాకు అంత అదృష్టం లేదు. కానీ నేను మాత్రం మిమ్మల్ని అమ్మా నాన్న అని మనస్ఫూర్తిగానే పిలిచాను. మీలాంటి తల్లిదండ్రులు నాకు లేకపోయారే అని బాధపడ్డానే, కానీ మిమ్మల్ని బాధ పెడుతున్నానని నేను ఊహించలేకపోయాను. ప్లీజ్ నాన్న, సారీ నాన్న, నన్ను క్షమించు. నాన్న, ఇందులో హరి తప్పేం లేదు నాన్న. అన్నిటికీ నేనే కారణం. హరిని పెళ్లి చేసుకోవడం నాకే ఇష్టం లేదు నాన్న. నిజానికి చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరగటం వల్లేమో తెలీదు, హరిని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను. నాన్న, హరితని కాదంబరి అనే అబద్ధం చెప్పడం కూడా నా ప్లానే నాన్న. అన్ని సర్దుకుంటాయిలేరా. హరితని బావ చాలా ఇష్టపడుతున్నాను నాన్న. తప్పంతా నాదే నాన్న. సారీ నాన్న. నాన్న, వాని క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, సార్ చెప్పండి. అమ్మా హరిత, నీకో గుడ్ న్యూస్. సార్, నీ ఐడియా మాకు నచ్చింది. అక్టోబర్ 2న మీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలిస్తే మాట్లాడుకుందాం. అలాగే సార్, నేను రేపు వచ్చి కలుస్తాను. అలాగేనమ్మా. థ్యాంక్ యూ సార్, బాయ్. నువ్వేమనుకున్నా పర్లేదు, వెళ్ళటానికి మాత్రం వీల్లేదు. నీకు ఒక కళ వచ్చిందని నన్ను వెళ్ళొద్దంటున్నా, కానీ నేను వెళ్ళకపోతే నా కళ నిజం అవ్వదు. పిల్లల భవిష్యత్తే కదా నీ కల. అవకాశం ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. నాకు నా ప్రాణం కన్నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం. నాకు నీ ప్రాణం ముఖ్యం. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళి తీరాలి. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరు. ఇప్పటి వరకు వెళ్ళొద్దని చెప్పాను కదా,
కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను వెళ్ళనివ్వను. భయపెడుతున్నావా? నా బాధను అర్థం చేసుకోమంటున్నాను. అర్థం చేసుకోవాల్సింది నువ్వు హరి. కళ నిజం అవుతుందని పిచ్చి నమ్మకాన్ని పదే పదే చెప్పి నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు. నాది నమ్మకం కాదు, నిజం. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమని నమ్మినా కూడా నేను వెళ్లకుండా ఉండను. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎలా చెప్తా నీకు అర్థం Stop it, అవుతుంది? హరి. I don't నువ్వు ఇప్పుడు want to వెళ్తే listen to చచ్చిపోతావు. anything. నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నేను వెళ్తున్నా. హరిత, ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఆపాలనుకుంటే నన్ను జీవితాంతం వదులుకోవాల్సి వస్తుంది. వెళ్ళనివ్వరా, భగవంతుడికే తెలుసు. తను నీలాగే నమ్మి అనుక్షణం బాధపడటం కంటే తనని హ్యాపీగా ఉన్నివ్వరా. జాగ్రత్త. అత్తయ్య, నువ్వు ఉన్నన్నాళ్ళు మాకు టైమే తెలియలేదమ్మా. నువ్వు వెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది. మీరు కూడా నా అత్తయ్య. 1 వీక్ లో వచ్చేస్తానుగా, ప్రామిస్. వస్తాను పిన్ని. బాయ్ బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. అలాగే. వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. అలాగే. జాగ్రత్త. Be careful. ఎక్కమ్మా. టైంకి ఫోన్ చేయి. సరే. డైలీ ఫోన్ మేడు. బాయ్. ఓకే, బాయ్ బాయ్. ఎక్కువ. వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. వెళ్ళొస్తాను మావయ్య. బాయ్. జాగ్రత్త, వెళ్ళండి. బాయ్ హరిత. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. కాల్ చేస్తాను. బాయ్. ర్యాంబో, ర్యాబో, రోబో, పోకిరి, పోరంబోకు, బయటికి రారా. ఎవర్రా నన్ను నిక్ నేమ్స్ తో పిలుస్తుంది? మీతో లోన్ గురించి మాట్లాడాలట. ఓ లోనా? టుడే ఇస్ హాలిడే, యు కమ్ టుమారో. వచ్చింది ఇవ్వటానికి కాదు, ఇచ్చింది తీసుకుపోవటానికి. ఓ ఐఎమ్ సారీ, బెగ్గర్ సార్. సెక్రటరీ, ఓ 10,000 చేంజ్ ఇచ్చి పంపించు. నేను అడుక్కునేవాడిని కాదు, నీకు 65 కోట్లు ఫైనాన్స్ ఇచ్చిన వాడిని. వచ్చానా? ఓహో, నువ్వా? నేనే. ఆ 65 కోట్లు రీపేమెంట్ కోసం వచ్చాను. చెప్పరా. అసలు వడ్డీ కలిపి ఆ రోజే చెక్లు చేసాం కదా. చెప్పరా. అవి గోడ కొట్టిన బంతిలో బౌన్స్ అయ్యాయి కదా. చెప్పరా. బౌన్స్ అయితే బోరబండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని బొక్కలో వేస్తారు. ఆ తర్వాత కోర్టు బోర్డు నిలబెడతారు. ఆ తర్వాత సంవత్సరాల వాయిదాలు కని నువ్వు నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటాం. తిరిగి 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 చివరాఖరికి నువ్వు నేను ఇద్దరిట్లో ఎవరో ఒకరు పటాలు తర్వాత కోర్టు కేసు కొట్టేస్తా. కేల్ కథం దుకునమ్మన్. మీరు ఏ కోర్టుకైనా వెళ్ళండి, ఎంతమంది లాయర్లైనా పెట్టుకోండి. మీకు దమ్ము ఉంటే వసూలు చేసుకోండి. ఆయన దమ్మిడి కూడా ఇవ్వడు. హే, ఇంకా వీళ్ళతో మాట్లాడేంటి? గన్మెన్స్, వీళ్ళది ఏదో ఒకటి పట్టుకుని బయటికి వెళ్ళండి. జస్ట్ మినిట్, మీరు కొయ్యక్కర్లేదు, మేమే స్వయంగా వెళ్ళిపో. సార్, మనం ఈ కేసు గెలవాలన్నా, న్యాయం బతకాలన్నా ధర్మం 4 పాదాల మీద నడవాలన్నా. ఊనే సాగదీస్తావు. నసాపే లాయర్ పేరు చెప్పు. సాయి కుమార్ BA LLB. అతనా? డైలాగులు బాగా చెబుతాడు, మంచి వాయిస్. అతను కాదు. సర్లే, ఎవరైతేనే వెళ్దాం పద. వెల్కమ్ అన్నా, వెల్కమ్. ఆగరా, నేనేమైనా ఫారెన్కి వెళ్ళి వచ్చానా ఏంటి? జైలుకి వెళ్ళి వచ్చానుగా, ఎడవడేంటి? అరే అన్న, జైలుకి వెళ్తేనే అన్న జనాలు భయపడేది, ఫారెన్ వెళ్తే కాదు. అనా, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందన్నా. ప్రేమించినోడితో కలిసి ఆ ఊరు వెళ్ళిపోయింది. అన్నా, ఆడు బాగా పైసగలడు ఉన్నాడు అన్నాడు. ఇప్పటికి ఎప్పుడో పెళ్లి చేసుకుండొచ్చు. అరే ఊరుకో అన్న, ఆ పిల్లకి పెళ్ళి అయితే నేను ఊరుకుంటానా? కోర్టులో కేసయ్యాను. అబ్బా, ఇన్ని రోజులు లోపలుంటే బయటికి తీసుకొచ్చే దమ్ లేదు కానీ కోర్టులో కేసేస్తానంట. మాట్లాడమంటే గుద్ది చంపేస్తా సాలే. వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను కానీ ముందు బండి తీరా. హాయ్ రా. హాయ్ రా. రా. హాయ్ రా. లడ్డు భాయ్, పానీ కమ్ చాయ్లా. మొత్తానికి నువ్వు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ మావయ్యతో సహా ఒప్పించావు అనమాట. మరి సంతోషంగా ఉండాల్సిన టైంలో దుఃఖంగా ఉన్నావు ఏంట్రా? అసలు తను ఇక్కడికి తీసుకురావటమే నాకు ఇష్టం లేదు, కానీ తను సీరియస్గా తీసుకోవట్లేదురా. తనే కాదు, మేము కూడా సీరియస్గా తీసుకోవట్లేదురా. కానీ ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుందని నమ్ముతున్నాను రా. సరేరా, అది నీ నమ్మకం, మేము కాదనట్లేదు. కానీ జరగబోయేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని తెలిసినప్పుడు దాన్ని జరగకుండా ఆపగలేమో ఆలోచించు. అరే రే హరి, రే హరి.
నంబర్ ఉన్న వెహికల్ అడ్రస్ కావాలి సార్. ఈ నెంబర్ కరెక్టో కాదో సరిగ్గా ఒకసారి చూసి చెప్పు. ఖచ్చితంగా ఇదే నంబర్ సార్. ఈ నెంబర్ మన ఇండియాలో ఎక్కడ ఇష్యూ చేయలేదు, చెయ్యరు కూడా. మరి ఆంధ్రాలో ఎలా తిరుగుతుంది? ఎవడో దొంగ నెంబర్తో తిరుగుతున్నాడు. మరి ఎలాగైనా పట్టుకోండి సార్. అది మా పని కాదు, పోలీసుల పని. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఆంధ్రా? ఎవడికి వాడు? ఎవడికి ఇష్టం వచ్చిన నంబర్ వాడు పెట్టుకుని తిరుగుతుంటే మీరేం బిగుతున్నారు సార్? ఏమబ్బి వాయప్ప ఫైనాన్స్ కంపెనీలో 65 కోట్లు లెక్క తీసుకొని కాన రాకుండా పోయినావంటనే నిజమా చెప్పు? 65 కోట్లు అంటే ఎంత ఉంటుంది సార్? ఇంత ఇంత ఇంత. చూసారా యువరానర్, మా క్లయింట్ కి కోటికి ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలియదు. ఎన్ని సున్నాలు ఉంటాయి సార్? యువరానర్, అబద్ధం. వాడికి కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కాదు, సున్నాలో ఎన్ని కోట్లు ఉంటాయో కూడా తెలుసు. వాడు కేడి, కంత్రి, మగధీర, అరే బప్పర్రా. మీ మీద జడ్జి గారు, ఆ సినిమాలో నేను ఒక్కటి కూడా చూడలేదు. ఏమప్పా సాయి కుమారా, ఏం కదలకుండా మెదలకుండా కూర్చున్నావే, ఏమన్నా చెప్తావా? కూల్ కూల్. ఇదిగో సాయి కుమారా, అట్లా బెల్లం చెక్కినట్టు పిల్లో లెక్క కూర్చుంటే ఎట్టనబ్బా? యాన ఒకటి చెప్పు. సార్, ఈరోజు కూడా ఫైల్ ఇంట్లో మర్చిపోయాను సార్. ప్లీజ్ మేనేజ్ చేయండి సార్. అబ్జెక్షన్ యువరానర్, ఇది కోర్టు అనుకుంటున్నాడా లేకపోతే కబడ్డీ కోర్టు అనుకుంటున్నాడా? పాపం సాయి కుమార్ కు గొంతు పోయినాదని నీకు తెలుసు కదా. మాట్లాడితేనేమి, సైగలు చేస్తేనేమి కోర్టు నడుస్తుంది కదా. ఈయన కూడా బ్యాంకులను, ఫైనాన్స్ కంపెనీలను ఎమ్మడబడి పట్టుకుంటాడా? నమ్మించి వాళ్ళ గొంతుకు వచ్చినాడా? వాయబ్బా, అయోధ్యలో బస్సు కాల్చినడివి వీడా? వామ్మో, ఓ నాయనో, ఓ దేవుడు, నాకు ఇవేం తెలియదు సార్. బొంబాయిలో పేరుళ్లకు ప్లాన్ గీసింది వీడేనా? ఏమి ఉరిదీయమంటావా? సార్, తల్లి తోడు సార్, వాళ్ళ దగ్గర 65 కోట్లు అప్పు తీసుకున్న మాట వాస్తవే సార్. ఇట్లే అన్ని బ్యాంకుల్లో కలిపి ఓ 400 కోట్లు తీసుకున్నాను సార్. అంతకంటే మిగతా కేసులతో నాకే సంబంధం లేదు సార్. ముద్దాయి తనకు తానే నేరం అంగీకరించిందానా? సెక్షన్ 83 ప్రకారము అతని ఆస్తులన్నీ జప్తు చేసి ఏవిఎస్ కి 65 కోట్లు చెల్లించవలసిందిగా ఆదేశిస్తున్నాం. రేయ్, నన్నే జైలుకి పంపిస్తావరా? నేను బయట రాగా నిన్ను పైకి పంపిస్తాను రా. నువ్వు తిన్నది నీ బాబు సొమ్ము కాదురా, ప్రజల సొమ్ము. అండర్స్టాండ్? నువ్వు మూగోడివి కదా? ఎక్క మన గురించి తెలియదనుకుంటా, సౌండ్ లేకుండా ఇరికిచ్చా. నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా? 2వ తేదీ 2వ తేదీ వెళ్ళిపోయింది కదరా. సెప్టెంబర్ కాదురా, అక్టోబర్. అంటే ఎల్లుండే. నాకు మా ఆవిడ చనిపోయినట్టు చాలాసార్లు కలొచ్చింది. అయితే బాగుండు అనుకునేవాణ్ణి. అవ్వలేదు. ఇప్పుడు నీకు కల రావటంలోనూ తప్పులేదు, 1-2 నిజం కావటంలోనూ తప్పులేదు. కానీ అన్నీ నిజం అవుతాయని నమ్ముతున్నావు చూసావా? అక్కడొచ్చిందయ్యా ప్రాబ్లం. నమ్మటమే నీ బలహీనతయ్యా. అంటే నేను భయపడ్డంలో తప్పుందంటారా? కాదు, ఆలోచించడంలో తప్పుంది.
నాకేం అర్థం అవట్లేదు డాక్టర్. నిజం చెప్పాలంటే పట్టించుకోవడం మానేయాలి. పట్టించుకోవడం మానేస్తే జరగటం అయిపోతుందంటారా? జరుగుతుందన్న భయం పోతుంది. హలో హరి, చెప్పు హరిత. నాకెందుకో భయంగా ఉంది హరి. భయమా? ఉండదా మరి? రేపు జరగబోయి తలుచుకుని భయపడుతున్నావా? అవును హరి, పిల్లల భవిష్యత్ అంతా ఈ ప్రోగ్రాం మీదే ఆధారపడి ప్రోగ్రాం ఎలా జరుగుతుందోనని భయంగా ఉంది. ఓ, ప్రోగ్రాం గురించా? భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా జరగాలనుకుంటున్నావో అలాగే జరుగుతుంది. సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది, కానీ మనసంతా ఏదో గందరగోళంగా ఉంది హరి. ఇంతకు ముందు ఎప్పుడూ నాకు ఇలా అనిపించలేదు. ఈ క్షణం నువ్వు నా పక్కనుంటే ధైర్యంగా ఉంటుందనిపిస్తోంది. హరి, హరి, వినిపించిందా? కిటికీ తెరు. ఎందుకు? నిన్ను తలుచుకున్నానో లేదో, క్షణంలో నా ముందున్నా. నీకేమైనా మాయలు మంత్రాలు ఉన్నాయా? నీ మీద ప్రేమ ఉంటే చాలదా? నిన్ను చూడగానే నాలో టెన్షన్, భయం అన్నీ ఎగిరిపోయాయి. You bought my wings back, Hari. This is the best moment in my life. I'll never forget it. నేను అనుకున్నవన్నీ నాకు దక్కినట్టు అనిపిస్తోంది. అన్నీ దక్కాయా? అవును. నువ్వు ఆశించినవన్నీ దక్కాయా? అవును. పిల్లలకి నేను ఆశించిన భవిష్యత్తు దొరకబోతోంది. ఇక మిగిలింది మన పెళ్లి. నిన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా మన ఫ్యామిలీతో కలిసి ఆ పల్లెటూరులో గంపెడు పిల్లల్ని కని వాళ్ళతో ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. ప్రోగ్రాం రేపు జరగబోతోంది, మరి మన పెళ్ళెప్పుడు? ఓ మంచి రోజు చూసి. ఆ మంచి రోజు ఈరోజు ఎందుకు కాకూడదు? మిడ్ నైట్ లో ల్యాంప్ హౌస్ కింద కూర్చొని కామెడీ అవసరమా? ఐఎమ్ సీరియస్. నాకు ఇప్పుడే నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇలా దొంగ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఇప్పుడు నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. అత్తయ్య, మావయ్య, అమ్మ, నాన్న, తాతయ్య అందరూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో మేళ తాళాలతో నా పెళ్లి జరగాలి గాని ఇలా కాదు. నాకు కూడా మన పెళ్లి అలాగే జరిగితే బాగుంది అనిపిస్తుంది, కానీ ఇప్పుడు జరిగితే ఇంకా మంచిది అనిపిస్తుంది. అంటే రేపు యాక్సిడెంట్ లో నేను చనిపోతానని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి మన పెళ్లి ఇప్పుడే జరగాలంటున్నావు కదా? సరే, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. చచ్చిపోతానని నేను నమ్మడం లేదు, కానీ నేను చచ్చిపోతానని నమ్మి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడే నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో అర్థమవుతుంది. అందుకే పెళ్లి ఒప్పుకుంటున్నాను. ఇంతకీ మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఈ చందమామ సాక్షిగా, ఎక్కడున్నా మనం బాగుండాలని కోరుకునే తల్లిదండ్రుల సాక్షిగా, చుట్టూ తిరిగే మినుగురు పురుగులే బంధువులుగా, వీచే గాలే వేద మంత్రాలుగా, నువ్వు అనుకున్నట్టే మన పెళ్లి జరుగుతుంది.
ఇన్ని రోజులు నేను చాలా దురదృష్టవంతురాలని బాధపడేదాన్ని, కానీ అది తప్పని ప్రూవ్ చేయడానికే నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నిన్ను విడిచి క్షణం కూడా నేను ఉండలేను హరి. క్షణం కూడా విడిచి ఉన్నానని చెప్పి అరక్షణం కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. రేయ్, నేను ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నా. ఆడిటోరియం రూట్లో వస్తున్నా. మీరందరూ ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తా. మీరు అక్కడే ఉండండి. హరిత, బయలుదేరదామా? సార్, మీరు పిల్లల్ని తీసుకొని బయలుదేరండి. హరి రాగానే మేమిద్దరం కలిసి పార్టీకి వస్తాం. ఎలా వస్తారు? హరి బైక్లో వస్తాం సార్. బైక్ ఎందుకమ్మా, నా కారు పంపిస్తాను. గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చేసాను. థ్యాంక్ యూ సార్. సార్, కార్ వచ్చింది. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. తొందరగా పోనీ. ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే. ఎందుకంత సీరియస్? కొంచెం నవ్వుతో చెప్పొచ్చు కదా. నన్ను వదులు. నాకు నిన్నే పెళ్ళైంది. కావాలంటే నా తాళి చూడు. ప్లీజ్ నన్ను వదులు. నేను నిన్నేమైనా హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించు. ఆపు, ఆపు. నేనేం చేయలే, అనవసరంగా భయపడకు. నువ్వు నన్ను 2 చేతులు జోడించి వదిలేమని ప్రాధేయపడ్డం గుర్తొచ్చినప్పుడలా ఏదో తప్పు చేస్తున్నానని నాకు అనిపించేది. అందుకే వదిలేసా, అన్నీ వదిలేసా. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గ్రీన్ పార్క్ హోటల్. సరే, నేను డ్రాప్ చేస్తాను. రే సీను, రే యాక్సిడెంట్ జరగదురా, ఖచ్చితంగా జరగదురా. రే క్లాక్ టవర్లో 5 అవ్వటానికి ఇంకొక నిమిషం ఉందిరా. సార్ ఆపండి. మీరు ఎటు వెళ్ళాలి? గ్రీన్ పార్క్ వెళ్ళాలి. ఇటు దారి లేదు, క్లాక్ టవర్ రూట్లోనే వెళ్ళాలి. మళ్ళీ క్లాక్ టవర్ వైపు వెళ్ళాలా? వాడు రే వాడు హరితని తీసుకెళ్ళాడురా. వాడిని వదలకూడదు. వాడిని అసలు No!
కంగారు పడ్డాను తెలుసా? నీకేం కాలే కదా? అబ్బా థ్యాంక్ గాడ్, గండం గడిచిపోయింది. या अल्लाह तेरा लाख लाख शुक्र है मालिक, तूने मेरी दुआ कबूल कर ली, मेरे दोस्त को बचा लिया तूने. ఎందుకు ఏడుస్తున్నావు? ఇక నుంచి అంతా బాగానే ఉంటుంది. ఏడో కరిత. తన ప్రేమని నాకు పంచాడు, ఒక కుటుంబాన్ని నా సొంతం చేశాడు, నా జీవితంపై ఎన్నో ఆశలు పుట్టించి లెక్కలేనంత సంతోషాన్ని నాకిచ్చినవాడు. నా కోసం తన ప్రాణం కూడా ఇచ్చేశాడు. వీళ్ళ నాన్న హరిబుద్ధి అలాగే వంట పట్టింది వీడికి. ఒకటే పరుగు. స్కూల్కి వెళ్ళాల్సి వస్తుందని ఊరు వదిలేసి వెళ్తున్నావా? ఎక్కడ బండి? శ్రీరంకులు వస్తున్నారు. అవును, నువ్వు పెద్ద మనిషివని నీకు ఫోన్ చేసి వస్తాను మరి. అరే శ్రీను వస్తున్నాడు. అరే శ్రీను వచ్చావా? బాగున్నారా? రా, రా, రా. ఇదిగో ఇప్పుడే వీడి నీ గురించి అంటున్నాడు. ఎరా శ్రీను, వీడు పెద్ద మనిషి అనుకున్నావా? వీడికి ఫోన్ చేసి వస్తున్నావు? మమ్మల్ని చూస్తే మనుషులా కనపట్లేదా? రే మీ సీను మామతో కలిసి ఇంటికి రా, మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది. కొట్టానంటే రే రే మీ అంతా రండి, వాళ్ళ మామతో కలిసి వస్తాడు, మీరు రండి. ఏరా నేను వస్తున్నట్టు నీకెలా తెలుసు? ఎవరికి చెప్పడం లేదే? నీకు చెప్పలేదే? నాకు అన్నీ తెలుసు. ఓహో నీకు అన్నీ తెలుసా? నువ్వు వస్తావని నాకు తెలుసు. సరే, నీకోసం నేనేం తెచ్చానో చెప్పుకో. రోబో బొమ్మ. రే ఎలారా తెలుసు? రే ఎలారా తెలుసు? అరే రే ఎలారా తెలుసు? నాకు మీరు వస్తారని తెలుసు, రోబో బొమ్మ తెస్తారని తెలుసు, నాకు నిన్న కళ వచ్చింది. హరిలాగా వీడికి కళ